హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం యోగిని, యక్షిని మరియు కిన్నెర, కింపురుష, పిశాచాది గణముల యొక్క సాధనలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన చతుషష్ఠి యోగినుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రసంగములన్నీ వినాలి, ఎందుకంటే ఒక దేవతకు సంపర్కం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది సరస్వతి స్వర్గాదేవి యోగిని. ఈ యోగిని యొక్క ఉపాసన చేయడం వలన అమితమైన జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి మరియు ఆనందకరమైన జీవితము లభించగలదు. ఎటువంటి సమస్యకైనా అతి సునాయాసంగా బయటపడగల, స్వయం సమృద్ధి చేకూర్చగలదు. యోగిని విద్యలు అన్నవి మనలను దేవతగా మార్చే విద్యలుగా మనం ఇదివరకే చెప్పుకుని ఉన్నాం. ఈ మంత్రం కూడా 16 రోజుల్లోగా లక్ష జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి దేవతారాధన, కులదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత మనం రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరి సంధ్య కూడా కేవలం 108 చొప్పున ఈ మంత్రం జపం చేసి మనం ఉపాసన చేయవలసి ఉంటుంది. పూర్తి వివరముల కొరకు మాతో సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యోగిని విద్యలు గురువుతో చేసే విద్యలు వేరుగా ఉన్నాయి. అవి తంత్రయోగమునకు సంపర్కం ఉన్నవి. అవి చేయాలనుకునే వాళ్ళు గురువుల వద్దకు వెళ్లి గురు సమీపంలో ఉండి నేర్చుకుని చేయవలసి ఉంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సరస్వతి స్వర్గాదేవి యోగిని యొక్క మంత్రము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సరస్వతి స్వర్గాదేవి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సరస్వతి స్వర్గాదేవి స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సరస్వతి స్వర్గాదేవి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు, తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తొలి సంధ్య మరి సంధ్య కేవలం ఒక 108 చొప్పున జపం చేస్తూ రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి జపం చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకునేవి చతుషష్ఠి యోగినులు కాబట్టి వీటి విధానాలన్నీ ఒకేలాగా ఉంటాయి. 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసిన లేదా 22 రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసిన యోగిని యొక్క అనుగ్రహముతో సకలము పొందవచ్చు. మనం ముందు చెప్పేవి పొందవచ్చు. యోగినినే ప్రత్యక్షంగా జపం చేసుకోవాలంటే 16 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో చేయవలసి ఉంటుంది. స్త్రీమూర్తి యోగినిగా మారే వెసులుబాట్లకు స్త్రీమూర్తి గురు సమక్షంలో నేర్చుకుని చేయడం వలన సాక్షాత్ దేవతగా మారే అవకాశాలు యోగిని సాధనలో ఎక్కువగా ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, యోగినులు అంటేనే దేవతకు అతి సమీపంలో ఉండే పరివార దేవతలు. మనం యోగినిగా మారడం వలన దేవతకు అతి సమీపంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఈ విద్యలు వేరుగా ఉంటాయి. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్ట దిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. మీరు ఈ యోగిని సాధన చేయాలన్నా లేక యక్షిని సాధన చేయాలన్నా కవచములు, అష్ట దిగ్బంధన యంత్రములు, ఆకర్షణ తిలకముల కొరకు మేము డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగుల యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధనయందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగగలం. కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।